హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారండి. గజ్జలలో అంటే తొడ ప్రాంతాలలో కానివ్వండి, లేదా జననంగాల ప్రాంతాల్లో కానివ్వండి, ఆ చుట్టుపక్కల కానివ్వండి, అధికంగా దురదలాగా లేదా గజ్జి, తామర, ఎలర్జీ, ఎక్కువగా దురద పెడుతుందని, గోకాల్స వస్తుంది అని, సో దీనివల్ల ఇన్ఫెక్షన్, గసి, పుండ్లు, రక్తం కారడము, మంట ఇలాంటివి జరుగుతున్నాయని, వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే అంటే ఇంట్లో ఎలాంటి చిట్కాలు ఫాలో అవుతే త్వరగా క్యూర్ అవుతుంది, పర్మనెంట్ క్యూర్ అవుతుంది చాలా మంది కూడా అడుగుతున్నారని. అండ్ ఈ సమస్యతో బాధపడేవారు చాలా మంది కూడా ఉన్నారు. అండ్ అదేవిధంగా నడుము పైన కూడా దీనికి గల కారణాలు కొన్నింటి తెలుసుకుందాం. ఆ కారణాలు తెలుసుకున్న తర్వాత దానికి ఎలాంటి చిట్కా అనేది క్లియర్గా చెప్తాను. చాలా సులువైన చిట్కా అండి. దీనికి ముఖ్య కారణాలు శుభ్రత లేకపోవడం కానివ్వండి, అంటే రెగ్యులర్గా స్నానం చేయకపోవడం వల్ల కానీ, లేదంటే జననాంగాల చుట్టూ ఎక్కువగా హెయిర్ పెరగడం వల్ల అక్కడ చెమట పెరిగేసి ఆ ప్రాంతంలో ఎలర్జీ దురదలాగా మారుతుంటుంది. మూడోది వచ్చేసి టైట్గా ఉన్నటువంటి జిన్ పాయింట్స్, లేదా టైట్గా ఉన్నటువంటి డ్రెస్సింగ్స్, లేదా అండర్వేర్స్ ఇలాంటివి ఎక్కువగా వాడడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. అంతేకాకుండా పచ్చిగా లేదా మీరు పొడి వేసుకున్నా కూడా చెమట వల్ల కనుక అవి పచ్చిగా మారినాయి అనుకోండి, ఆ ప్రాంతాల్లో కూడా ఎలర్జీ దురద లాంటివి రావడం. సరే అంటే ఇవన్నీ వెంటనే ట్రీట్మెంట్ కానీ శుభ్రత కానీ చేసుకోకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ఎలర్జీ రాగా ఉంటుంది. ఎక్కువగా మనం నడవడం కానీ పడుకోవడం లాంటివి చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రెండు తొడల మధ్యలో కూడా ఈ గాలి అనేది చొరబడక ఆ ప్రాంతం అంతా నడవడం వల్ల వేడి ఎక్కువైపోయి, చెమట ఎక్కువైపోయి, అక్కడ శుభ్రత తగ్గిపోయి ఈ గజ్జి, తామర లాంటి చర్మ వ్యాధులు లాంటివి రావడం జరుగుతుంది. సో దీనికి ఒక సులువైన అద్భుతమైన చిట్కా చెప్తా అండి. దీనికి కావాల్సిందల్లా రెండు ఐటమ్స్ అండి. తులసి ఆకులు కొద్దిగా గుప్పడి తీసుకొని దానిలో కొద్దిగా నిమ్మరసం వేసి మెత్తగా దంచాలి. వీలైతే దానిలో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి, యాంటీబయాటిక్ లా పనిచేస్తుంది. ఓకేనా? అంతే, నిమ్మరసము, తులసి ఆకులు, వీలైతే పసుపు వేసుకోండి. ఓకేనా? ఇది ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోండి. మీకు జననాంగాల చుట్టూ ఎక్కడైతే ఎలర్జీ, మంట, దురద, దద్దులు, దామెర ఇలాంటి ఎనీ డిసీజ్ ఉన్నా సరే, అది అంగం మీద కూడా కావచ్చు, యోని మీద కూడా కావచ్చు, లోపలికి అప్లై చేయవద్దండి. బయట ఓన్లీ ఎక్స్టర్నల్ యూజ్ వరకు మాత్రమే. స్కిన్ మీద మీకు ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే దీన్ని కనుక మీరు యూజ్ చేసినట్లయితే తప్పకుండా కొద్ది రోజుల్లోనే అక్కడ ఉన్నటువంటి దద్దులు కానీ, ఎలర్జీ కానీ, లేదంటే దురద కానివ్వండి, తామర కానివ్వండి అన్ని కూడా పూర్తిగా తగ్గిపోయి స్కిన్ అనేది పొరలుగా లేచిపోయి మళ్ళీ మంచి స్కిన్ రావడం అనేది జరుగుతుంది, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఓకేనా? దీన్ని అటు పురుషులు, స్త్రీలు, అంతేకాకుండా 15 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి సమస్య వల్ల ఇది వచ్చినా సరే పూర్తిగా తగ్గిపోతుంది. అండ్ కొన్ని సందర్భాలలో శరీరంలో మరి ఏ ప్రాంతంలో అయినా సరే ఇలాంటి ఉన్నప్పుడు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు, ఎలాంటి సమస్యలు రావు. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది అద్భుతమైనటువంటి చిట్కా, చాలా అద్భుతంగా పనిచేస్తుంది, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. తప్పకుండా వాడండి. అండ్ మీకు ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ తో మీరు ఉన్నా సరే నాకు వెంటనే సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. థ్యాంక్ యూ.